ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథం త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకున్నాం. మనం సోమవారం రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథము చదువుకుంటా ఉన్నాము. అందులో క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయంలో పోయిన వారము 17వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 15వ శ్లోకం నుంచి ఆ శ్లోకాల యొక్క భావం ఏందో ఒకసారి మనం చూద్దాం. పరమాత్మ సర్వేంద్రియముల గుణములలో ప్రకాశించినది అయ్యుండి సర్వేంద్రియములు లేనిదిగానున్నది, అన్నింటినీ భరించినదయ్యుండి ఏది లేనిదని, అన్ని గుణములను అనుభవించినదై ఏ గుణము లేనిదని చెప్పవచ్చును. చర అచర ప్రపంచముగా జీవరాశుల లోపల బయట పరమాత్మ ఉన్నది. పరమాత్మ అంతటా ఉండువాడు కదా. పరమాత్మ శరీరం లోపల శరీరం బయట, అది కదిలేదైనా కదలదైనా ప్రకృతి ఏదైనా సరే మొత్తం ప్రపంచం అంతా కూడా అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు. అందులోనూ చాలా సూక్ష్మమైంది కనుక తెలియబడేవాడు కాదు. ఆయన దూరంగా ఉన్నాడు మరియు దగ్గరగా కూడా ఉన్నాడు. ధర్మాలు తెలిసిన వాడికి దగ్గరగా ఉన్నాడు, ధర్మాలు తెలియని అజ్ఞానులకు ఆయన దూరంగా ఉన్నాడు. ఆయన అందరికీ సమానుడే, కానీ మనమే జ్ఞానం తెలిసి దగ్గర అవుతున్నాం, జ్ఞానం తెలియక దూరం అవుతున్నాము. తర్వాత పరమాత్మ విభజింపబడక ఒక్కటై ఉన్నను జీవరాశులలో విభజింపబడి ఉన్నది. సమస్త జీవులను భరించినదియు సమస్త జీవులను లయం చేయనదియు సమస్త జీవులను పుట్టించినది అయి ఉన్నది. ఇక్కడ పరమాత్మను సృష్టి స్థితి లయ కారకుడుగా చెప్పి ఉన్నారు. ఆయనే సృష్టించేవాడు, ఆయనే పోషించేవాడు, అంటే ఆయన సమస్త జీవులను భరించినదిగా అని అంటున్నారు కదా. తర్వాత ఆయన జీవులను లయం చేయువాడుగా ఉన్నాడు, అంటే నాశనం చేసేవాడు, లేకుండా చేసేవాడిగా ఉన్నాడు. ఆయన విభజింపబడితే పరమాత్మ వేరు, ఆత్మ వేరు, జీవాత్మ వేరు, ప్రకృతి వేరుగా ఉంటుంది. విభజింపబడకపోతే మాత్రము అంతా చూస్తే ఒక్కడే పరమాత్మ. ఇలా మనము 17వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఈరోజు 18వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్యధిష్ఠితం. ఈ శ్లోకము పరమాత్మ గురించే తెలియజేస్తా ఉన్నారు. పరమాత్మ ఎలాంటి వాడంటే ప్రకాశమునకే ప్రకాశమైనటువంటి వాడు. ఆయన అజ్ఞానానికంటే వేరైనది, జ్ఞానము జ్ఞేయం కూడా అయి ఉన్నాడు. సర్వజీవరాశుల హృదయంలో జ్ఞాన గమ్యమై కూడా ఆయనే ఉన్నాడు. సూర్యచంద్రులందు ప్రకాశించే ప్రకాశం ఉంది కదా, అదే వాటికి ప్రకాశం కూడా ఆయనే ఇస్తున్నాడు. ఇంకా అన్ని జ్యోతులందు ప్రకాశాన్ని ఇచ్చే మూల పదార్థంగా కూడా ఆయనే అయి ఉన్నాడు. ఇంకా తెలియని దానికంటే వేరుగా ఉన్నది ఆయనే, అంటే జ్ఞాన విజ్ఞానమైనది ఆయనే. జ్ఞానము జ్ఞేయము రెండు కూడా ఆయనే. అంతేకాకుండా పరమాత్మ ఎలా ఉన్నాడంటే జ్ఞానగమ్యమై సర్వజీవుల శరీరంలోని హృదయములో, అంటే బ్రహ్మనాడిలో. బ్రహ్మనాడి అంటే గుండెని అందరూ అనుకుంటారు, గుండె కాదు. బ్రహ్మనాడి లేదా సుషుమ్నా నాడి అనేది మనకి 3 ప్రధానమైన నాడులు ఉన్నాయి. ఇడా పింగళ సుషుమ్నా నాడులు అని చెప్పి. ఇడా నాడి అంటే ఎడమది, పింగళ అంటే కుడి నాడి,
అంటే మనము ముక్కు రంధ్రాల్లో చూసుకుంటే ఎడమ ముక్కు రంధ్రము ఇడా నాడి, కుడి ముక్కు రంధ్రం పింగళ నాడి సంబంధించింది. మధ్యలో ఉన్నది ఇది సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడిని బ్రహ్మనాడి అని కూడా అంటారు. కాబట్టి ఈ బ్రహ్మనాడిలో పరమాత్మ జ్ఞానగమ్యమై అధిష్ఠించి ఉన్నాడు అని ఇక్కడ మనకి శ్లోకంలో తెలియజేశారు. ఇక తర్వాత శ్లోకం చూద్దాము. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇది ప్రకృతి మరియు పరమాత్మకు సంబంధించిన శ్లోకము. ఈ విధంగా క్షేత్రమును, జ్ఞానమును, జ్ఞేయమును సంగ్రహముగా చెప్పబడినది. అంటే భగవంతుడు ఏమంటున్నాడంటే ఇలా క్షేత్రం గురించి, జ్ఞానం గురించి, జ్ఞేయం గురించి బాగా సంగ్రహముగా బాగా గ్రహించుకునేటట్లుగా చెప్పబడ్డది. కాబట్టి వినేది ఎవరు? నీవే, జీవుడు అయిన నీవే. కాబట్టి విన్నావనే అర్థం చేసుకోవాలనుకోవాలి. నా భక్తులు దీనిని బాగుగా తెలిసిన వారై నన్ను పొందుటకు అర్హులగుదురు. ఈ విషయం కనుక తెలిసినటువంటి భక్తులు అంటే పరమాత్మకు భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయాలని తెలిసిన వాళ్ళై వాళ్ళు పరమాత్మను పొందటానికి అర్హులవుతారు, అంటే మోక్షం పొందగలరు అని మనకి ఈ శ్లోకంలో తెలియజేశారు. ఇంకా తర్వాత శ్లోకం ఏంటో చూద్దాము. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఏమంటున్నాడంటే ప్రకృతి పురుషులు రెండును ఆది లేనివి అని తెలియము అని అంటున్నాడు. ఏమన్నా ప్రకృతిం పురుషం చైవ విద్య అనాది ఉభావపి అంటున్నాడు. విద్య అంటే అంటే తెలుసుకో, ఏది ఆ రెండు కూడా అనాది అయినవి. ఉభావపి అంటే ఆ రెండు కూడాను అనాది అయినవి. వికారాంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్. గుణ వికారాలన్నీ కూడా ప్రకృతి నుంచే పుట్టినవి అని తెలుసుకోమంటున్నాడు. రెండు విషయాలు తెలుసుకోమంటుంది ఇందులో ఈ శ్లోకంలో. ఒకటి ప్రకృతి పురుషులు ఆది లేనివి అని, ఇంకోటి గుణ వికారాలన్నీ ప్రకృతి నుంచే పుడుతున్నాయని రెండు విషయాలు తెలుసుకోమంటున్నాడు. ఇప్పుడు పరమాత్మ ఎప్పుడు అసలు పరమాత్మకు పుట్టుక అనేదే లేదు. ఆయన ఆది లేనటువంటి వాడు పరమాత్మ. మరి ప్రకృతి ఎప్పుడు తయారైందో కూడా మనకు తెలియదు. అంటే ప్రకృతిని పరమాత్మ ఎప్పుడు తయారు చేసి పెట్టింది కూడా తెలియదు. కాబట్టి ప్రకృతి కూడా ఏంటిది? అనాదే. పుట్టుక లేనటువంటి పరమాత్మ అనాది అయితే పుట్టి కూడా అనాది అయింది ప్రకృతి. మనమంతా కూడా ప్రకృతిలో భాగం. ఎందుకంటే మన సర్వ శరీరాలన్నీ కూడా ప్రకృతితో తయారై ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా ఎప్పుడు పుట్టామో, ఎప్పటి నుంచి చస్తూ పుడుతున్నామో కూడా తెలియదు. కాబట్టి మనం కూడా అనాథులమే. ఇంకా మనలో గుణాలనేవి ఉన్నాయి కదా, ఆ గుణాల ద్వారానే ఈ కార్యాలనేవి జరుగుతూ ఉన్నవి. గుణాలను కర్మ ప్రేరేపణ చేస్తుంది. ప్రతి కార్యం జరగడానికి గుణాలు కూడా అవసరమై ఉన్నాయి. ప్రకృతిలోనే ఈ గుణాలనేవి పుట్టినవి. ఈ గుణాలు ఎప్పుడు పుట్టాయో వాటి యొక్క ఆదేదో కూడా మనకు తెలియదు. అయితే తెలియకపోయినా పర్వాలేదు, కానీ వాటి యొక్క అంతు మనం చూడాలి. మనము అంతమైపోవాలి, అంతులేని పరమాత్మగా మారిపోవాలి. ఇక్కడ మనకి స్వామివారు తెలియజేస్తా ఉన్నారు. ఇక తర్వాత శ్లోకం ఏంటో చూద్దాము. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ఇది ప్రకృతి మరియు జీవాత్మకు సంబంధించిన శ్లోకంగా మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ కార్యకారణములను కలుగజేయుటయందు ప్రకృతి హేతుగా ఉంది. అంటే హేతు అంటే కారణంగా ఉంది. ప్రకృతే కారణంగా ఉంది. కార్యకారణములను కలుగజేయడానికి, కార్యం జరగడానికి కావాల్సిన కారణాలు కలుగజేయడానికి ప్రకృతే కారణంగా ఉంది. ఇక్కడ ప్రకృతి హేతుగా ఉంది.
పురుషుడు సుఖ దుఃఖాలు అనుభవించడానికి కారణభూతుడిగా ఉన్నాడు అని చెప్పవచ్చు అంటున్నారు. ఇక్కడ మనము పురుషుడు అంటే ప్రకృతి అని చెప్పుకున్నాము. ప్రకృతి స్త్రీ అయితే పురుషుడు పరమాత్మ. ఇంకా మనము పరమాత్మనే సర్వము తానై ఉన్నాడు అని చెప్పుకున్నాము. విభజిస్తే దేని దానికి వేరుగా ఉంది, కలిపి చూస్తే అంతా ఒక్కటిగానే ఉంది. ఆయనే పరమాత్మ, అంతా పరమాత్మ అయి ఉన్నది. విడదీసినప్పుడు దేని యొక్క విధానం దానికి ఉంది, దేని పని దానికి ఉంది. అయితే ఒక్కటిగా ఉన్నటువంటి పరమాత్మ కార్యరూపమైనటువంటి అంటే పనులు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచానికి ఎడల విభజించబడి ఉన్నాడు. ఆ విభజన అనేది ఈ శ్లోకంలో మనకి తెలుస్తా ఉంది. మనకి అదే ఇక్కడ చెప్తున్నారు. కార్యములు జరుగుటకు ప్రకృతిగా విభజించబడి ప్రకృతి నుండి శరీరం వరకు విభజన జరిగింది. అది ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది? కార్యాలు జరగడానికి ప్రకృతిగా విభజించబడి పరమాత్మ నుండి మళ్ళా ప్రకృతి నుండి శరీరం వరకు విభజన అనేది అది కొనసాగింది. కార్యాలు జరగడానికి ప్రకృతితో తయారైన శరీరం తప్పకుండా ఉండాలి కదా. కాబట్టి శరీరం ఉంటేనే కార్యాలు జరుగుతాయి. అందుకే కార్యాలకు ప్రకృతితో తయారైన శరీరమే కారణము. ఆ కార్యాల్లో సుఖము దుఃఖము రెండూ వస్తుంటాయి. అవి అనుభవించేవాడు జీవాత్మగా పరమాత్మ నుండి విభజించబడిండు జీవాత్మ. ఆ జీవాత్మ శరీరంలోనే ఉన్నాడు. కాబట్టి పరమాత్మ భాగమైన జీవాత్మ శరీరంలో ఉంటూ జరిగే పనుల ద్వారా వచ్చే కష్ట సుఖాలని అనుభవిస్తూ ఉన్నాడు. ఇలా కార్యరూప జగత్తులో ప్రకృతి శరీరముగాను పరమాత్మ జీవాత్మగాను పాత్ర వహిస్తున్నాయి అని ఇక్కడ తెలుస్తుంది అని మనకి శ్లోకం యొక్క వివరంలో స్వామివారు మనకు తెలియజేశారు. తరువాత శ్లోకం చూద్దాము. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగో అస్య సదసద్యో నిజన్మసు. ఇది కూడా ప్రకృతి మరియు జీవాత్మకు సంబంధించినటువంటి శ్లోకము. పురుషుడు ప్రకృతి యందున్నవాడై ప్రకృతి సంభవములైన గుణములను అనుభవించుచున్నాడు. గుణములతో సంబంధం పడి ఉన్న కారణం వలన మంచి చెడు యోనులందు జన్మించుచున్నాడు. ఇక్కడ పరమాత్మ నుంచి విభజించబడినటువంటి జీవాత్మ ఉన్నాడు. పరమాత్మ పురుషుడు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ పురుషుడైనటువంటి జీవాత్మ ప్రకృతి యందు ఉన్నవాడై ప్రకృతి సంబంధములైనటువంటి ప్రకృతిలో పుట్టినటువంటి గుణాలను అనుభవిస్తున్నాడు. ఆ గుణాలతోటి సంబంధం పడి ఉన్న కారణం వలన ఏమైందంటే మంచి యోని యందు చెడు యోని యందు అని జన్మిస్తా ఉన్నాడు. కాబట్టి మనకి ఈ శ్లోకంలో పురుషుడు జీవాత్మ శరీరంలో నివసిస్తూ ఉంటుంది కాబట్టి ప్రకృతి యందే ఉంటున్నాడు అని చెప్పుకోవాలి. జీవాత్మ ఏం చేస్తున్నాడు? అనుభవాలను అనుభవిస్తున్నాడు. ఆ అనుభవాలు ఏంటివి అంటే సుఖము దుఃఖము అనే అనుభవము. శరీరము ద్వారా పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు జరగడానికి ఈ మనసు ద్వారా సంబంధపడి అనుభవం అనేది పొందడము జీవునికి ఉంటుంది. ఎందుకంటే ఒక శరీరం నుంచి కార్యాలు జరుగుతున్నప్పుడు అవి కర్మేంద్రియాల ద్వారా కార్యాలు జరుగుతున్నాయి కదా. ఆ కార్యాలకు సంబంధించినటువంటి సమాచారం అదంతా కూడా అది మనస్సు గ్రహించి బుద్ధికి తెలియజేస్తూ ఉంటే బుద్ధి జీవునికి అనుభవాలను అందిస్తూ ఉంటే ఆ అనుభవాలను జీవుడు పొందుతూ ఉంటాడు. సుఖానుభూతి కానీ దుఃఖానుభూతి కానీ పొందుతూ ఉంటాడు. అందుకే జీవాత్మ జీవాత్మ అనేవాడు శరీరంలో ఉండి శరీరంలో ప్రకృతి జనిత గుణములతో మనస్సు ద్వారా సంబంధపడి ఉండి వాటి అనుభవాలను పొందుతున్నాడు. ఇంకా ఈ జీవాత్మ జ్ఞానము లేని కారణము చేత అహంకారము వలన
అహంకారం మాట విన్నందువలన, అహంకారం మాట యొక్క విని ఏం చేస్తున్నాడు, ఈ పని నేనే చేస్తున్నాను అని భావం పొంది పాపము పుణ్యము తగిలించుకుంటున్నాడు. దానివల్ల ఏమవుతుంది, దాని పర్యవసానంగా తర్వాత జన్మల్లో అయితే మంచి యోనుల్లోనన్నా పుడుతున్నాడు లేదా చెడు యోనుల్లోనన్నా పుడుతున్నాడు. అంటే పాప పుణ్యాల ఫలితాలను బట్టి మంచి చెడు జన్మలు పొందుతా ఉన్నాడు. తర్వాత శ్లోకం చూద్దాము. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహే అస్మిన్ పురుషః పరః. ఇది మూడు ఆత్మలైన జీవాత్మ, ఆత్మ, పరమాత్మల గురించి తెలియజేస్తా ఉన్నారు. దేహము ధరించిన పురుషుడు దేహమునందు సాక్షిభూతునిగను, అంటే ఆత్మగను, సమ్మతించువాడైన జీవునిగను, భరించు భర్తగనున్న పరమాత్మగను, అనుభవించు జీవునిగను, మహేశ్వరుడుగను, ఆత్మగను, పరమాత్మగను చెప్పబడుచున్నాడు. దేహం ధరించినటువంటి పురుషుడు, ఇక్కడ దేహం లోపల అంటే దేహాన్నే ధరించినటువంటి పురుషుడు ఏ విధంగా ఉన్నాడు అంటే ఆత్మగా ఉన్నాడు, జీవుడుగా ఉన్నాడు, పరమాత్మగా ఉన్నాడు, అనుభవించే జీవుడుగా, మహేశ్వరుడుగా, ఆత్మగా, పరమాత్మగా చెప్పబడుతూ ఇన్ని విధాలుగా చెప్పబడుతూ ఉన్నాడు. శరీరమునందు శరీరము కంటే వేరైన పరమాత్మ శరీరంలో మూడు విధాల ఉంటూ అనేక విధాల పిలువబడుచున్నాడు. శరీరంలో దేవునికి సంబంధించినటువంటి పరమాత్మ, ఆత్మ, జీవాత్మ మూడు ఉన్నాయి. ప్రకృతి ఒకటి ఉంది, అంటే ప్రకృతి శరీరంలో ఈ మూడు ఆత్మలు నివసిస్తున్నాయి. సాక్షి, సమ్మతించువాడు, భర్త, భోక్త, మహేశ్వరుడు, పరమాత్మయని అనేక విధాల పిలువబడుచున్నాడు. అంటే ఆ లోపల ఉన్నటువంటి పురుషుడు సాక్షి, సమ్మతించువాడు, భర్త, భోక్త, మహేశ్వరుడు, పరమాత్మ అని అనేక విధాల పిలువబడుతూ ఉన్నాడు. పరమాత్మ శరీరంలో ఏ ఏ పాత్రల్లో ఉన్నాడు అంటే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని వేరువేరు పాత్రలు వహిస్తూ ఉన్నాడు. అంటే ఉన్నది ఒక్కడే, విభజన చేసినప్పుడు మూడుగా ఉంటూ కార్యరూపమైన తంతుని ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. అంతా కలిపితే ఒకే పరమాత్మ, విడదీస్తే దేని విధానం దాందే. అంటే పరమాత్మ నుంచే ప్రకృతి, మూడు ఆత్మలు అనేవి వేరువేరుగా ఉన్నాయి. అంటే మొత్తం 4 భాగాలుగా పరమాత్మ ఉన్నాడు. అంతా కలిపితే ఒకటే, విడదీస్తే దేవుని యొక్క అంశ వేరు, అంటే దేవునికి సంబంధించిన పరమాత్మ, ఆత్మ, జీవాత్మ వేరు, ప్రకృతికి సంబంధించి ప్రకృతి వేరుగా ఉన్నది అని మనం చెప్పుకోవాలి. ఈ విధంగా మనము 23వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. తర్వాత 24వ శ్లోకము వచ్చే వారం చెప్పుకుందాము. ఇక్కడికి ఆపేద్దాము, మంగళం పాడి ముగిద్దాము. ఓం మంగళము మీకు మద్గురు చంద్రమా, మంగళము మీకు మై ప్రకాశ, మంగళము చేసి మరి మరి మ్రొక్కెద అఖిల జీవ సంఘ ఆత్మలింగ. అందరికి ప్రబోధాత్మ నమస్కారం.